హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ములక్కాయలతోటి నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాము. ములక్కాయలతో నిల్వ పచ్చడి చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ ఇంట్లోనే చక్కగా ములక్కాయలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నిల్వ పచ్చడి పట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, అలానే ఈ ములక్కాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. అదే పెరుగులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చెప్పేస్తాను. చాలా సింపుల్ ప్రాసెసే. ఈ ములక్కాయ పచ్చడిని కలుపుకోవడానికి ముందు కొన్ని ప్రిపరేషన్ స్టెప్స్ చేసేసుకుంటే ములక్కాయ పచ్చడి కలుపుకోవడం కేవలం 10 నిమిషాలే పడుతుంది. ఆ స్టెప్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. ఎటువంటి తడి ఉండకుండా చేసుకోవాలి. ఈ ములక్కాయ పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ నేను 7 ములక్కాయలు తీసుకున్నాను. కండగల ములక్కాయలు తీసుకోవాలి, ముదిరినవి తీసుకోకూడదు. అలానే లేతవి కూడా తీసుకుంటే టేస్ట్ అంత బాగోదు. వాటిని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తుడుచుకొని ఎటువంటి తడి లేకుండా ఉన్నప్పుడు కొద్దిగా 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము మామూలుగా అయితే చెక్కు తీసేస్తూ ఉంటాం కదా, అలా చెక్కు తీయకుండా నిదానంగా చెక్కుతో సహా కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా 1 ఇంచ్ సేమ్ సైజ్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ సైజ్ తీసుకున్నాను. మీరు కావాలంటే దానికంటే చిన్నవి లేదా పెద్దవి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ములక్కాయలు పెద్దగా ఉంటే తింటారు అనుకున్న వాళ్ళు పెద్ద సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టేసుకుందాము. ఎందుకంటే ఎటువంటి తడి లేకుండా ఉంటేనే బూజు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అయితే నేను ఆరబెట్టే ముందు ఈ ఎన్ని ములక్కాయలు ఎంతెంత కప్పుకు వచ్చినాయో చూపిస్తున్నాను. ఇక్కడ నాకు ఒక 2 కప్పులకైతే ములక్కాయలు వచ్చేసాయి. చూసారు కదా, ఈ గిన్నెతో చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 కప్పులు తీసుకోవాలండి. వీటిని నేను తీసుకుంటున్నాను. వీటిని ఆరబెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 2 కప్పుల ములక్కాయలకి 3 టేబుల్ స్పూన్స్ చూపిస్తున్నాను కదా, ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుంటున్నాను. వీటిలో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలకి 1.5 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. కాబట్టి చూసుకొని తీసేసుకోండి. మెంతులు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని అప్పుడు వేయించుకోవాలండి, లేకపోతే మెంతులు ఆవాలు మాడిపోతాయి. దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు, మాడితే టేస్ట్ పాడైపోతుంది. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత చిటపట్లాడుతూ ఉంటాయి, అలానే మెంతులు కలర్ చేంజ్ అవుతాయి. ఇలా వేయించుకుంటూ ఉంటే ఒక స్టేజ్లో బాగా కలర్ చేంజ్ అయిపోయి ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి కదా, ఆ స్టేజ్లో వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేయించుకున్న ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎటువంటి పలుకు లేకుండా మెత్తగా పౌడర్ ఉండాలండి. అప్పుడే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో పులుపు కోసం చింతపండు తీసుకోవాలి. అయితే చింతపండు తొందరగా గుజ్జు తీసుకోవడానికి కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో చింతపండు వేసుకొని నానపెట్టేసుకుంటే చింతపండులోని గుజ్జు తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 కప్పుల ములక్కాయలకి 1 కప్పు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు నీట్గా ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే డస్ట్ కానీ ఏమన్నా పురుగులు కానీ ఉన్నట్లయితే మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఇందాక మనం వేడి చేసుకున్నాం కదా, ఆ నీళ్లు పోసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చింతపండు ఆ నీళ్ళల్లో బాగా నానిపోతుంది. ఇలా నానిపోయిన చింతపండుని గుజ్జు తీసుకోవడానికి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మనం నీళ్లు కూడా పోసేసుకొని ఆ మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం జల్లెడ ఉంది కదా, జల్లెడ పెట్టేసుకొని ఆ జల్లెడలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకొని బాగా ఆ జాలీలో నుంచి మొత్తం చింతపండు గుజ్జు అనేది సెపరేట్ అయ్యేటట్టుగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ చిన్న చిన్నగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు కావాల్సి వస్తే పోసుకుంటూ బాగా మొత్తం గుజ్జును తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎటువంటి చింతపండు కూడా మిగలకుండా మొత్తం తీసేసుకుంటే చాలా మంచిగా వచ్చేస్తుంది కదా. చింతపండు గుజ్జు ఎంత మంచిగా వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న నూనె అంతా కూడా చింతపండుతో కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించినట్లయితే చింతపండు బాగా దగ్గర పడుతుంది.
అలానే బాగా ఉడికిపోతుంది. చింతపండులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. అలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. ఈ పసుపు ఇక్కడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆవకాయ కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ స్టెప్లో వేసేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికించుకున్న ఈ చింతపండుని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 కప్పుల ములక్కాయలకి 2 కప్పుల వరకు నూనె తీసుకోవాలి. బాండీలో పోసిన నూనె కొద్దిగా వేడైతే సరిపోతుంది, మరీ ఎక్కువ వేడి అవసరం లేదు. ఇలా నూనె కొద్దిగా వేడైన తర్వాత అందులో ములక్కాయలు వేసుకోవాలి. ఇక్కడ అన్ని ములక్కాయలు ఒకేసారి వేయించుకోకూడదు. నేను 2 బ్యాచ్లుగా చేసుకొని వేయించుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. బాగా వేగిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. చూసుకొని 5 నిమిషాలు టైమర్ పెట్టేసుకొని వేయించేసుకోండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేయించేసుకొని వీటిని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంగ్రీడియంట్ మనం ఏదైతే పచ్చడి చేసుకోబోతున్నామో అన్నీ కూడా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ములక్కాయలు వేగగానే వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవడం. ఈ ములక్కాయలన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఆ నూనెలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులో 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి తొడాలు తీసేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు వల్ల రుచి పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకున్నాను. దీన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం వాడేవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే వాడాలి. వేడి నూనె వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు చూసి ఈ ములక్కాయలన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. అలానే చున్నులపాయలు కూడా వేయించుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో చున్నులపాయలు అలానే ములక్కాయలు 2 కూడా గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ములక్కాయలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కంటే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అరకప్పు కంటే తక్కువ ఉప్పు వేసేసుకుంటున్నాను. అలానే ఈ విధంగా ఉప్పు వేసేసుకున్న తర్వాత అందులో మనం ఉప్పు వేసుకున్న తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పిండి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు మెంతులు పిండి వేసుకున్నాను. అలానే ఇందులో కారం వచ్చేసరికి అరకప్పు కంటే ఎక్కువ కారం తీసుకుంటున్నాను. ఇక్కడ మన స్పైస్ పట్టి కారం పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. ఇక్కడ నేనైతే అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ కారం తీసుకుంటున్నాను. దీన్ని కూడా మన ముక్కల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ములక్కాయలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే రుచి వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ములక్కాయలన్నిటికి కూడా ఉప్పు కారం అలానే ఆవపిండి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న చింతపండు గుజ్జును కొద్దిగా వేసుకుంటూ ములక్కాయల్లో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే చింతపండు గుజ్జు అనేది బాగా కలుస్తుంది. అలానే ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కారం కూడా చింతపండు కారం ములక్కాయలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే స్పూన్ తోటి గరిటెతోటి తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కలిపికున్న తర్వాత మాత్రమే నూనె పోసుకోవాలి. ఇందాక తాలింపు చేసుకున్నాం కదా, ఆ తాలింపు నూనె కొద్దిగా ఈ పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకుంటూ ఉంటే నూనె అనేది బాగా పడుతుంది. ఇలా ఈ పచ్చడి అంతా కూడా నూనెతో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ ములక్కాయ పచ్చడిని ఆ రోజు కాకుండా 3 రోజుల తర్వాత ఈ ములక్కాయ పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ఒక 3 రోజుల తర్వాత తీసిన వీడియో అండి. అయితే మేము అప్పటికి కూడా తినేసాము.
తినిన తర్వాత ఈ వీడియో తీశాను. చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా రుచిగా ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయాయి. మీరు ఇలా కొలతలతో చేసుకుంటే తప్పకుండా మొత్తం కరెక్ట్‌గా సరిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.